నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కీలా వరంగల్ ప్రాంతంలో ఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి వైద్య నిపుణులతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎంకే ఫౌండేషన్ చైర్మన్ కందిమల్ల మహేష్ నిర్వహించారు. కందిమల్ల మహేష్ మాట్లాడుతూ ఖిలా వరంగల్ ప్రాంతంలో 500 పైగా ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటికి సంబంధించి అన్ని రకాల సమస్యలు వైద్యులు పరిశీలించి 100 మందికి పైగా ఆపరేషన్లు చేయించుకుంటే వారికి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని శంకర్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి రేపు ఆపరేషన్లు చేసి ఎల్లుండి తిరిగి వరంగల్ కు పంపిస్తారని తెలిపారు. ఖిలా వరంగల్ తూర్పుకోట 37వ డివిజన్ లో శంకర కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఉచిత కంటి శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం లోపల చాలా మంది నిరుపేద ప్రజలు కంటిపై పొర, కంటిలో దుర్మాంసం, కంటిలో మచ్చ లాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో పాటు వాటిని పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కంటి చూపును కోల్పోతున్నారు. ఇది ఆరోగ్యశ్రీలో లేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే దీన్ని చికిత్స చేయించడం జరుగుతుంది. చాలా మందికి అవగాహన లేక, చాలా మంది ఎక్కడికి పోవాలో తెలియక కూడా చాలా కంటి చూపును కోల్పోయి అందులుగా మిగిలిపోవడం జరుగుతుంది. దీన్ని మేము గమనించి శంకర హాస్పిటల్ వారిని సంప్రదించగా వారు ఈరోజు మాకు సహకరించి ఖిలా వరంగల్ తూర్పుకోట లోపల ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు శంకర హాస్పిటల్ వారి బృందానికి కూడా మేము మా యొక్క తూర్పుకోట ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీనివల్ల చాలా మంది దాదాపు ఈ క్యాంపులో సెలెక్షన్ అయిన వారికి ఒక సదవకాశం ఏంటంటే ఈరోజే మధ్యాహ్నము వారిని బస్సుల్లో హైదరాబాద్కు తీసుకువెళ్ళి రేపు చికిత్స ఆపరేషన్ చేయించి వాళ్ళకి ఉచితంగా మందులు అద్దాలు ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దింపేటువంటి సౌకర్యం ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో ఇటువంటి శిబిరాలను అందరూ కూడా ఉపయోగించుకొని వారి అందుల నుండి అంధత్వం కావడానికి వాళ్ళు కూడా అందులు కాకుండా వాళ్ళు కాపాడుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ శిబిరానికి రీచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శిబిరానికి ఎంతమంది వచ్చారు? ఈరోజు సుమారుగా ఇప్పటి వరకు 350 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 50 మంది ఇప్పుడు ఆపరేషన్కి సెలెక్షన్ అయినలు, ఇంకొక 250 మంది సుమారుగా ఇంకా మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిని కూడా సాయంత్రం వరకు శిబిరంలో ఉంచి వారిని తదనంతరం ఆపరేషన్ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఎంకే ఫౌండేషన్ వారు శంకర్ హాస్పిటల్ని సంప్రదించి ఖిలా వరంగల్లోని నిరుపేదలైన, గ్రామీణ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నిరుపేదలైన కూలీ నాలి చేసుకునే ప్రజలకు ఎంతో సౌకర్యం కల్పించి ఈరోజు సకల సౌకర్యాలు కల్పించి శంకర్ హాస్పిటల్ వారిని ఇక్కడ పిలిపించి వారి ద్వారా వారికి టెస్టులు, ఆపరేషన్కు సంబంధించిన వారికి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు కాబట్టి వారికి అమాయకత్వం తెలియక కొంత నష్టపోతాను. కంటి చూపు అనేది మందగించింది కూడా అర్థం కాక వాళ్ళు నష్టపోతే శంకర్ హాస్పిటల్ వారికి సకల సౌకర్యాలతో హైదరాబాద్ తీసుకుపోయి వారికి మళ్ళీ ఇంటి వారికి తెచ్చేటట్టు వారికి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ